మనకి అవకాశాన్ని ఇచ్చి మాకు అవకాశాన్ని ఇచ్చి మీ తల్లిదండ్రులందరితో స్కూల్ బాగుంది అనిపించుకునే ఈ మంచి క్షణం మేము పొందామంటే దానికి కారణమైన ఈ స్కూల్ ఫౌండర్ అయిన మన రామచంద్రరావు మాస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఆయన ఒకసారి స్టేజ్ మీద వచ్చి ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన స్కూల్ మా చేతులు పెట్టిన తర్వాత స్కూల్ ఎలా ఉంది, ఆయన ఏం ఫీల్ అవుతున్నారు, ఈ రోజు ఇక్కడ పునాదులతో ఈ స్కూల్ నిలబడింది అంటే దానికి కారణం ఆయన వ్యక్తి ఆయన అంటే. కాబట్టి ఆయనకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాస్టర్కి అన్ని రకాలుగా మేము కృతజ్ఞులమై ఉన్నాం. కాబట్టి సార్కి ఒకసారి మేము ఆయన అమూల్యమైన వాక్యం ఆయన మాటల ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ ఉన్నాం. భారత మాతకి జై. మనం ఈ గ్రామంలో ఒక చిన్న ప్రైవేట్ విద్యార్థులకు ప్రైవేట్ చెప్పేవాడిని. నేను స్కూల్ కంటే లేదు, ప్రైవేట్. నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ 10th నాది పోయింది. 10th పోయిన తర్వాత మళ్ళీ కంటి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. నాతో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ పోయింది. నేను 10th క్లాస్ పోయిన ఇంటర్మీడియట్ ఒక్కనే పాస్ అయ్యాను. అక్కడ నుంచి ఏంటి ఈ అబ్బాయి 10th క్లాస్ పోయింది కదా, మరి ఇంటర్మీడియట్ ఈ అబ్బాయి ఒక్కడే ఎలా పాస్ అయ్యాడు ఆశ్చర్యపోయారు అందరూ, జనాలందరూ కూడా. ఆ తర్వాత చూశారు అబ్బాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు ఉన్నాడు. మా పిల్లలకు కూడా 2 అక్షరం మొక్కలు చెప్తే బాగుంటుందని ఒక 2, 3, 4 అలా పిల్లలు పంపించేవారు నా దగ్గర. పంపిస్తే వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసేదే ఇప్పుడు మీకు తెలుసలేదో, అప్పుడు మన గ్రామంలో పుస్తకాలు, ఈ నవోదయ పుస్తకాలు కానీ కోరుకొండ సైనిక్ స్కూల్ పుస్తకాలు కానీ లేవు, ఇంకా ప్రింట్ అవ్వలేదు. అప్పుడు కొత్తగా రావడం అయినప్పటికీ ఆ నవోదయ మన స్కూల్కి ఏంటంటే ఎక్కువగా నవోదయ స్కూల్లో విద్యార్థులు బాగా సెలెక్ట్ అయ్యేవారు, అలాగే కోరుకొండ సైనిక్ స్కూల్ సెలెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు ఈ మన స్కూల్లో చదువుకున్న పిల్లలు అమెరికాలో న్యూజెర్సీలో కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. న్యూజెర్సీ మనం మొత్తం ఎక్కడ, అమెరికాలో ఉన్నటువంటి న్యూజెర్సీ ఎక్కడ. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఒక స్థాయి నుంచి అలా పైకి వెళ్లి ఈరోజు అమెరికాలో ఉన్నాడు. మక్కువలో ఉన్నటువంటి స్టూడెంట్ ఒక మారుమూల మక్కువ, బస్సు వెళ్తే అటు తిరిగి రావాలి తప్ప మరి ఇంటి నుంచి వెళ్ళడానికి ఒక స్థలం లేదు. మీకు తెలిసిందే. మనం ఇప్పుడు మాస్టర్ ఎంఈఓ గారు చెప్పారు కొన్ని విషయాలు. మారల్ మనం పిల్లలకి పుట్టినరోజు అయితే బర్త్డే ఏం చేస్తున్నాం, కేకులు కోయడం, అందరినీ పిలవడం, భోజనాలు పెట్టడం చేస్తాను. మీ ఎంఈఓ గారు ఎందుకు ఏమో చెప్పారు, నిజమే. మనం చేయవలసింది ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, వాళ్ళు ఉంటారు. మీ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ పుట్టినరోజుని వాళ్ళ తనక ఆశీర్వాదాలు పొందించాలి పిల్లలకి. నాన్న నా తాతగారికి నమస్కారం చేయరా, మామకి నమస్కారం చేయరా అని చెప్పి వాళ్ళ తనక ఆశీర్వాద బలంతో మీ విద్యార్థి ఎదగాలి. ఆ తరువాత తల్లిదండ్రులకు నమస్కారం చేయడం చెప్పాలి. ఆ రోజు సాయంత్రమో ఉదయమో మీకు వీలు ఉదయం కుర్రవాడిని తీసుకెళ్లి దేవాలయాన్ని తీసుకువెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి ఆ భగవంతుడి తొలక ఆశీస్సులు పొందాలి. ఆ తర్వాత మీకు తోచినటువంటి చాక్లెట్లో, బిస్కెట్లో తోటి స్నేహితులకి, పిల్లలకి ఇస్తూ, అలాగే ఆ స్కూలు ఆ ఉపాధ్యాయులకి కూడా మీకు తోచినది ఆ పిల్లవాడి దగ్గర నుంచి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదాలు పొందాలి. అప్పుడు ఆ విద్యార్థి మన దగ్గర నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటాడు.
ఓహో ఇలా చేయాలని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు కురవాడు? కేకులు, డాన్సులు, డీజీ సౌండ్లు, ఇక వేరే మార్గంలోకి వెళ్తున్నాడు. మనం ఆ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో పేరెంట్స్ గ్రహించండి. విద్యార్థులకి తల్లిదండ్రులతో ప్రవర్తనే వాళ్ళు అనుకరిస్తారు, ఉపాధ్యాయులతో ప్రవర్తనే అనుకరిస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఎంత నిజాయితీగా, నీతిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. మా నాన్న ఇలా సిగరెట్ తాగుతాడు అన్నాడు అనుకో, అంటే నాన్నగారు ఎలా సిగరెట్ తాగుతున్నాడో కుర్రవాడు అప్పుడే నేర్చుకుంటాడు. మా తాతగారు పుస్తకం జాగ్రత్తగా చదువుకుంటారా, మా నాన్నగారు కూడా రాకుండా పుస్తకాన్ని చదువుకుంటారని మనం ఆ పేరెంట్స్ చేసే పనిని ఆ విద్యార్థి గ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పేరెంట్స్ ఏంటంటే మన నడవడికే పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి మనం పేరెంట్స్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేషా చెప్పినట్టుగా మనం సెల్ చూస్తే మన పిల్లవాడు సెల్ చూడ. పూర్వం సామెత ఉంది, ఆవు మడిలోని గట్టి మీద వేస్తే పిల్ల ఏదంటారు చూసారు, ఆ పిల్ల కూడా గొడ్డి మీద మేసుకుంటుందంటారు. కాబట్టి మనం మన పిల్లల్ని కేవలం ఉపాధ్యాయుల మీద విడిచిపెట్టకూడదు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? పాఠాలు చెప్తాడు, మంచి విద్యాబోధన నీకు చేస్తాడు, మంచి మార్గదర్శకంగా పిల్లలకి నైతిక విలువల్ని చెప్తూ ఉంటాడు. కానీ తర్వాత తల్లి మాత్రమే చాలా జాగ్రత్తగా చూడాలి, పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాలి. ఈ రోజుల్లో బయటికి వెళ్తే పిల్లవాడు ఇంటికి వచ్చే వరకు మీకు తెలుసు కన్నప్రేమ పేగు బంధం ఎలా ఉంటుందో, ఇంకా నా కొడుకు రాడదా, ఇంకా నా కొడుకు రాడదా అనేసి ఆ తల్లి చాలా ఆందోళనగా చెబుతూ ఉంటుంది, మీకు తెలుసు. కాబట్టి మన పిల్లవాడు ఎక్కడున్నా సరే ఎలా చదువుతున్నాడు, వాడి ప్రవర్తన ఏంటంటే ఒక పన్ను ఆ కుర్రవాడిపై వేసి ఉంచాలి. నేను ఇక్కడ నుండి చూస్తున్నాను, చాలా మంది కార్పొరేట్ బస్సులు వస్తున్నాయి మనకి బొబ్బుల నుంచి. పిల్లవాడిని తెల్లవారు తయారు చేస్తున్నారు, బస్సు ఎక్కించేస్తున్నారు. బస్సు ఎక్కించిస్తే వాడు వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో పిల్లవాళ్ళకి, ఆ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. నేను ఒక కుటుంబంలో ఏదో డిస్కస్ చేస్తూ మహేష్ చెప్పారు నాకు, ఏంటి మా అబ్బాయిని కార్పొరేట్ స్కూల్ పంపిస్తున్నాడని. ఓహో మంచిదేనండి అన్నాను. కానీ ఎలా పంపిస్తున్నా తెలుసండి అంటే వాడు ఇంకా పడుకొని ఇంకా లెగడాట, కళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటాయట. ఆ నాన్నగారు అమ్మగారు బ్రష్ చేస్తున్నాడు, అప్పటికి కూడా కళ్ళు ఎప్పుడు స్నానం అయిపోతుంది. ఇంకా కుర్రవాడు నిద్రలోనే ఉన్నాడు, బట్టలు తొడిగేస్తున్నాడట, ఇంకా వాడు నిద్రలోనే ఉన్నాడు. ఇదేమి వాడికి తెలియదు, ఈ బ్రష్ తోనేటో తెలియదు, బట్టలు వేసుకున్నట్టు తెలియదు. ఆ కుర్రవాడిని తీసుకెళ్లి లంచ్ బాక్స్ లంగా చేసి స్కూల్ బస్సు వచ్చి ఎక్కించేస్తున్నాడు. అప్పుడు వాడు కళ్ళు తెరుస్తాడు, బస్సులో కూర్చున్నాడు. మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు, అక్కడ లంచ్ బాక్స్ లో తిన్నాడో పారేశాడో ఉన్నాడో తెలియదు, ముర్రో సాయంత్రం వస్తాడు. అది చూసి చాలా మంది అంటే మా కుర్రవాడు వెళ్ళిపోతాడు, ఏం పంపించేస్తాడు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం చదువుతాడు, వాడు ఎలాగున్నాడు, వాడు తింటున్నాడా లేదా, మీ బాబు తల్లి ఎంతో ప్రేమతోటి గారంగా లేచిపోయి నా కొడుకు ఘోరంగా చదువుకుంటుంది. కాబట్టి ఆ క్యారేజ్ లో మధ్యలో స్నాక్స్ అని ఏవో ఆహార పదార్థాలు పెట్టిన వాడు తింటున్నాడా లేదా కూడా మీరు అబ్జర్వ్ చేయట్లేదు. అది చాలా మంది పిల్లలు అక్కడ పారేస్తారు. అటువంటి పరిస్థితులు దూరంగా మనం అనుకుంటున్నాం, మన పిల్లలు దూరంగా వెళ్ళిపోతే, లేదంటే హాస్టల్లో కొంతమంది జాయిన్ చేస్తున్నారు. అవునండి, ఇంత చిన్న పసిపిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడానికి మీ మనసులో ఒప్పించండి. అందుకే వాడి పెద్ద అయిన తర్వాత మనం తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తున్నాడు. ఇప్పుడు మనం వాడు వద్దున నాన్న నీ దగ్గర ఉంటానంటే నువ్వు హాస్టల్లో బాగా చదువుతావు, హాస్టల్ అయితే బాగుంటుంది, ఈ అల్లరి నేను భరించలేకపోతున్నా అని హాస్టల్లో పడేస్తాడు. వాడు పెద్ద ఏం చేస్తాడు, మనం తీసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తాడు. తర్వాత పిల్లలు మన హాస్టల్లో పడేస్తామండి, వాడికి జ్వరం వస్తుంది. అక్కడ ఆయా ఏమంటే తెలుసా, ఈ టాబ్లెట్ వేసుకో పడుకో, ప్రతిసారి లభిస్తుంటారు, నీ వంగాన్ని చూడగలడే అని ఆవిడ పాపం బతుకుతూ ఉంటది. వాడు పాపం హాస్టల్లో బిక్కి పడుకొని
ఉంటాడు. వాడికి కావాల్సిందంటే వాడికి టాబ్లెట్ కాదు, తల్లి ప్రేమ కావాలి, ఆ తల్లి స్పర్శ కావాలి. ఆ తల్లి ఒడిలో పడుకుంటే ఆ జ్వరం ఆ తల్లి చూసాడు. రాత్రి జ్వరం వస్తే నాయన అనేసి ఆవిడ కూడా పడుకోదు. ఆ కుర్రవాడు తెల్లవారులు ఆవిడ కూడా మేల్కొని ఆ కుర్రవాడికి సేవ చేస్తూ వాడికి కాలు రాసో, వీపు రాసో, ఆయిల్ రాసో, టాబ్లెట్ వేసో, పక్కన కూర్చోబెట్టి జోకుంటే తెల్లవారు వాడు కోలుకోగలడు. కానీ మనం ఏం చేస్తాం? హాస్టల్లో పడేస్తాం. అక్కడ ప్రేమ ఎలా దొరుకుతుంది? తల్లివాత్సల్యం ఎలా దొరుకుతుంది? వాడికి కావాల్సిన టాబ్లెట్స్ కాదు, మీ ప్రేమ. కాబట్టి పేరెంట్స్ కి నేను చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, మీ పిల్లల్ని మీరు మీ ప్రేమతో పెంచండి, మీ స్పర్శతో పెంచండి, మీ అభిమానంతో పెంచండి, మీ ఆత్మీయతను పెంచండి. అంతేకాని పిల్లవాళ్ళని హాస్టల్లో పడేయడం, దూరంగా పడేయడం చేయకండి. చూడండి, మీ కుర్రవాడు మీ ఇంటి దగ్గర భోజనం చేస్తే ఏం చేస్తారు? సపోజ్ వాడికి మీరు వంకాయ కూర వండారు, వాడికి నచ్చలేదు. తల్లి ఏం చేస్తారు? సార్ మరి నాన్న నీకు స్వీటు నీకు ఇష్టం కదా అని వాడికి ఏదో బొద్దకించి వాడు ఏమైతే స్వీట్ ఆ స్వీట్ వాడి కోసం దాచి పెట్టి ఆ అన్నాన్ని ఎలాగైనా బలవంతంగా తినిపిస్తారు. అదే మీరు హాస్టల్లో మీరు పట్టేసే బస్సు ఇంటి పెట్టి కొరబాడు, మీ టిఫిన్ బాక్స్ పెట్టాడు, అక్కడ తింటాడా? అది వాడికి ఇష్టమైందా? తింటాడు. ఇష్టం కాకపోతే ఏం చేస్తాడు? అక్కడ కాలువలో అది పడేస్తాడు. వాడు ఆకలితోటే పడుతుంటాడు. వాడికి ఆరోగ్యం ఎలా వస్తుంది? ఒక్కరోజు మనం ప్రయాణం చేయండి, మీరు చూడండి. ఒకరోజు ప్రయాణం చేస్తే మనం ఏం లేదు, ఇక్కడ నుంచి బొబ్బులు వెళ్తాం, అటు వచ్చేసరికి ఏదో పెద్ద శ్రమ చేస్తాడు, మొత్తం ఒళ్ళంతా కలిసిపోయి చాలా టైర్ అయిపోతాం. ఆ రోజు పని చేయాలంటే మన మనసు ఒప్పుతాం. ఇప్పుడే వచ్చాడు క్యాంప్, చాలా అలసటగా ఉందని మనం రిలాక్స్ అవ్వాలని చూస్తాం. మరి అటువంటిది మనం అంత రిలాక్స్ అవ్వాలని చూసేటప్పుడు మన పొరపాటుని రోజు మనం స్కూల్ పంపించేసుకుంటే బస్సు నుంచి వాడు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైర్ అవుతాడంటే ఒకసారి గమనించండి. ఒకసారి నెల రోజులు 30 రోజులు వాడు స్కూల్కి వెళ్ళిస్తే వాడు ఆరోగ్యం ఏదవుతుంది? పేరెంట్స్ అది గమనించడం లేదు. ఎప్పుడైనా చెప్తున్నాను నేను, 10వ తరగతి వరకు మన పిల్లవాడు మన దగ్గర ఉండాలి. ఎందుకంటే అది మొక్కని ఇప్పటికి చూడండి, ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకి మనం ఇప్పుడు వాటర్ పోయక్కర్లేదు. ఎందుకంటే అది ఎదిగిపోయింది, హాయిగా మనకి నీడనిస్తుంది, మంచి ఆకులు ఉన్నాయి. దీనికి ఎప్పుడు మనం వాటర్ పోయక్కర్లేదు. కానీ మొక్కగా ఉండేటప్పుడు దానికి చాలా శ్రద్ధ తీసుకోవాలి. చుట్టూ కంచె వేయాలి, పశుపక్షాలు కలగకుండా, ఆకులు గడ్డ కొరకుండా దాని చుట్టూ కంచి వేసి దానికి రోజు వాటర్ వేసి గంటలు వేసి ఒక స్థాయికి వచ్చే వరకు వస్తే ఆ తర్వాత మనం ఏమీ చూడక్కర్లేదు. అలాగా మీ పిల్లల్ని ముఖ్యంగా 10th క్లాస్ వరకు మీ పిల్లల్ని మీ దగ్గరే చదివించండి. లేదండి మేము దూరంగా చదవాలి, అందరి పిల్లలు చాలా చాలా మంచి మార్కులు వచ్చేస్తున్నాయి, నేను అక్కడ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తానంటే మీ పిల్లలతో పరిస్థితి రేపు ఇప్పుడు మనం చూసారా, డ్రగ్స్ కి మేట్స్ చూపించారు, ఎలా అలవాటు పడ్డారో మీరు ఏం పాల్చలేదు. మన పొరపాటు మన ప్రేమ ఉంటాం, మన పొరపాటు అటువంటి కాదనుకుంటాం. కానీ స్నేహితులతో పెరిగి అక్కడ వాతావరణంలో పెరిగి అది ఎలా తయారవుతారో తెలియదు. కానీ మొక్క అయిపోయింది, మానైపోయింది అనుకోండి, మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మొక్క పెరిగిపోయింది అనుకో, దీనికి వాటర్ పోయాక అలాగే మన కుర్రవాడికి ఒక డిగ్రీ గానీ ఒక పీసీ గానీ స్థాయికి వచ్చి మనం చెప్పక్కర్లేదు. వాడికి అంతా తెలుసు, మంచిదో చెడో తెలుసుకోగలదు. కాబట్టి ఈ మొక్కల్ని మనం పెంచాలి. పిల్లల్ని కూడా 10th క్లాస్ వరకు కూడా, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాడు గోరఖ్పూర్కి వెళ్తాడు, ఐఐటి వెళ్తాడు, లేదా బిట్స్ పిల్లల్లో జాయిన్ అవుతాడు, ఫర్దర్ స్టడీస్ కింద వేరే ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు వాడు దూరంగా చదవాలి. అప్పుడు పేరెంట్స్ వాడు దూరంగానే ఉండాలి. మరి ఎలిమెంటరీ సెక్షన్ నుంచి దూరంగా పెట్టేసి పెద్ద తరగతులను కూడా దూరంగా పెట్టేస్తే అది మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడు వాడు విత్ డబ్బులు ఉంది పంపిస్తారు. కానీ వాడికి మనం ఏమివ్వాలి అది మీ అందరూ గమనించాలి. పేరెంట్స్ మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చదివించి 10th క్లాస్ వరకు మన దగ్గరే ఉండాలి పిల్లల్ని. నిజమేనా నేను చెప్పింది? చేతులెత్తండి అందుకు నేను చెప్పింది నిజమే, లేకపోతే నేను మామూలుగా అంటున్నాను. లేదు ఇంకా మీరు చదివించాలనుకున్నారు అనుకోండి, మీ కుటుంబాన్ని మార్చేయండి. దూరంగా చదవాలనుకోవడానికి మీ పిల్లవాళ్ళని మీరు కూడా వెళ్ళిపోండి, తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఒక ఇల్లు తీసుకుని ఆ కుటుంబాన్ని అక్కడ చదివించండి. కానీ బస్సుల్లో కానీ ఎప్పుడో హాస్టల్లో కానీ దయచేసి పెట్టొద్దని నేను ఎందుకంటే ఈ పిల్లలు
ఎలా ఉండాలో నాకు తెలుసు కాబట్టి మీ పేరెంట్స్ కి మరీ చెప్తున్నాను, దయచేసి మీరు ఎవరు కూడా మీ పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి మీ ప్రేమ మీ వాత్సల్యం ఇస్తే వాడు చక్కగా తయారవుతాడు. అయితే ఈ స్కూలు పిల్లవాళ్ళకి సౌకర్యంగా ఉండాలి, చిన్న స్కూల్ అయినా చక్కగా ఉండాలి అని పిల్లవాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మీరు చూడండి. చాలా స్కూల్లో కంటే ఇక్కడ ఎంత భిన్నంగా ఉందో. అన్ని రూములు ఉన్నాయి, స్ట్రెంత్ ఎక్కువైపోయినా ప్రాబ్లం లేదు. ప్రతి రూమ్ లో బెడ్షీట్ టేబుల్స్, పిల్లలు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిందంటే చిన్న డయాస్, షటిల్ కోర్టు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. మన పిల్లలందరూ కూడా చక్కగా ఉండాలి, వాళ్ళకి మంచి వాతావరణం ఉండాలి. మన మేషప్ చెప్పినట్టుగా అన్ని రంగాల్లో కుర్రవాడు అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎక్కడ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ లో చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. వాళ్ళు పేరెంట్స్ అవేర్నెస్ తెలియజేస్తారు. కానీ మన రూరల్లో ఈ గ్రామంలో చిన్న పిల్లలు, ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు, వాళ్ళు ఎంత చక్కగా పెర్ఫార్మ్ చేశారు మీరందరూ చూశారు. మీరు నిజంగా నేను స్కూల్ ఇచ్చేటప్పుడు మేష్ గారికి ఏంటి చేతుల్లో పెడుతున్నాను, ఎలా చేస్తాడో ఏంటో అని ఒక చిన్న ఇది ఉండేది. కానీ మురళీ మేషారు అయితేనేమి, మన శివరాం మేషారు అయింది, రామలక్ష్మణలాగా ఇద్దరు కూడాను ఎలాగైనా సరే ఈ ఊళ్ళో విద్యార్థులు శుభ్రంగా తీర్చిదిద్దాలి, మంచి పౌరులుగా తయారు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో. ఎందుకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ టీచర్స్ మీరు చాలా స్కూల్లో చూడండి, లెసన్ ప్లాన్ అంటే ఏంటో తెలియదు, ట్రైనింగ్ అవ్వలేదు. అటువంటి వాళ్ళు వ్యాపారం కోసం స్కూల్ పెట్టారు. కానీ ఇక్కడ మన శివరాం మేషారు ఉన్నారంటే అతను పీజీ చేశారు. పిల్లలందరికీ కూడా ఎలా చెప్పాలి, ఏంటి ట్రైనింగ్ అయ్యి టీచర్ ట్రైనింగ్ అయ్యారు. మన మురళీ మేషారు పిహెచ్డీ చేశారు, డాక్టరేట్ చేశారు. వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయి మంచి ఉద్యోగాలు చేయగలరు. కానీ ఒక కసి మన రూరల్, మన గ్రామీణ ప్రాంతం, మన విద్యార్థులు, మన స్టూడెంట్స్ మనం తయారు చేయాలి అనేటువంటి దృక్పథంతో అవకాశాలు వచ్చినా వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే మన పిల్లలు తీసుకెళ్లాలని వాళ్ళు ఒక సంకల్పంతో ఉండి స్కూల్ రన్ చేస్తారు. వ్యాపారం కోసం లేకపోతే మీరు ఇచ్చే జీతాల కోసం వాళ్ళు ఇక్కడ పనిచేయట్లేదు. స్టాఫ్ కూడా నేను చూస్తాను, ఎంత డెలికేట్ గా చేస్తారో నాకు అర్థమవుతుంది. నేను వచ్చే ప్రతిసారి చూస్తూ ఉంటాను, నా స్కూల్ ఏంటైపోతుందో, నా స్కూల్ ఎలా ఉందో చూస్తుంటాను. కానీ నాకు ఈరోజు హాయిగా తృప్తిగా ఉంది, ఎంత చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే నేను ఏ ఆశయం కోసం ఈ స్కూల్ స్థాపించానో నాకంటే చక్కగా నా భావం కంటే వాళ్ళు ఉన్నతంగా అతీతంగా ఈ స్కూల్ రన్ చేసి మంచి సేవలు అందిస్తున్నందుకు రామలక్ష్మణులు ఎదురు నేను అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ చర్చి ఏదో మనకు తెలియదు పెద్దగా. ఇక్కడ మేషారు చెప్పారు ఒకసారి చర్చి ఉన్నది, అక్కడ నుంచి కూడా పిల్లలు వచ్చేవారంటే అదే ఒకసారి ఏదో మాట సందర్భంగా చెప్పారు. అయితే ఒకసారి వాళ్ళని టెస్ట్ చేయడానికి మేషారు తెలియదు, నేను టెస్ట్ చేసినట్టుగా ఒకసారి క్లాస్ లోకి వెళ్ళాను. వాళ్ళంతా గిరిజన గ్రామం వచ్చిన పిల్లలు ఎలాగున్నారో చూద్దామని. ఇప్పుడు మేషారు చూస్తాను, నేను చూసాను మీకు తెలియదు. హ్యాండ్ రైటింగ్ పిల్లలందరికీ కూడా బుక్స్లో ఉన్నాయి. నేను చూసేటప్పుడు పిల్లలు ఆ గిరిజన గ్రామంలో వచ్చినప్పుడు పిల్లలు తనకి హ్యాండ్ రైటింగ్ చూస్తారు, ఎంత చక్కగా ఉన్నాయో నేను ఆశ్చర్యపోయాను. అబ్బా మేషారు పిల్లల్ని బాగా తయారు చేశారని. అలాగే వాళ్ళకి అక్కడ ఏం తెలియదు, భాష కూడా వాళ్ళు వేరు తెలుసుకుంటుంది. గ్రామీణ ఎస్సీ భాష వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడుతున్న భాష. కానీ ఇక్కడికి వచ్చి ఆ చర్చిలో ఉంటూ ఆ మేడం గారి సహాయ సహకారాలతో ఎంతో చక్కగా ఆవిడ కూడా పిల్లల్ని ఎంతో మాతృమూర్తిగా చూసి మన స్కూల్ కి అప్పుడు పంపించేవారు. వీళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో ఆ విద్యార్థులను తీర్చిదిద్దడం నేను చాలాసార్లు గమనించాను. ఇప్పుడు మరి ఆ పిల్లలు వస్తున్నారో రాలేదో నాకు తెలియదు. కానీ అప్పుడు మాత్రం నేను చూసేటప్పుడు చాలా చక్కగా గిరిజన గ్రామం మనం చూసారా, మన దుర్గేతరకు మనకు రూట్ లేదు.
ఇక్కడితో మొత్తం ఆగిపోతుంది. అటువంటి రకరకాలైనటువంటి గిరిజన ప్రాంతాల్లో వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి. అందుకు మనం ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశాం. మన గ్రామాలు బాగుపడాలి, మన ఏరియా నుంచి ఒక మంచి స్కూల్ ఉండాలి, మన పిల్లలు ఎక్కడ చదువుకోకూడదు. నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ దుగ్గేరు నుంచి మన పిల్లలు వచ్చేవారు, వైఎస్ఆర్ ఎరుసామంతరం నుంచి పిల్లలు వచ్చేవారు, ఆడగురు నుంచి పిల్లలు వచ్చేవారు, మార్కుడు పుట్టి, నంద, కొండ, జగ్గుదొర వలస, ఇంకా గుర్తున్నాయి పేరు మర్చిపోయినా కానీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా మనకి పిల్లలు వచ్చారు. ఇప్పుడేంటో బస్సులు ఉన్నాయి. అప్పుడు చాలా కష్టపడి పేరెంట్స్ ఇది కోణ, దమ్మగడ్డ, గోదావరి నుంచి కూడా బురదల్లో వచ్చేవారు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ టార్చ్లైట్లు పట్టుకొని లాంతర్లు పట్టుకొని సగం త్రోవరకు వచ్చి పిల్లలకి ఎస్కార్ తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. పిల్లలు రావడానికి బాగుంది, చదువుకోవడానికి బాగుంది. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలతో పాటు మిగతా పేరెంట్స్ చెప్పండి, ఈ స్కూల్లో ఏం చెప్తున్నారు, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు. ఆ మిగతా పేరెంట్స్ కూడా అర్థం చేయించి మనకి మిగతా పిల్లల్ని కూడా మన స్కూల్లో జాయిన్ అయ్యేది చూడవలసిన బాధ్యత ఎంతగా ఉంది. మన స్కూల్ మన పిల్లలుగా చదువుకుంటున్నారు, మన పిల్లలతో పాటు పక్కన పిల్లలు బాగుపడాలి. అది మనం చేయవలసింది. పేరెంట్స్ గా మీ అందరికీ మరోసారి చెప్తుంది ఏంటంటే, ఘోర పోవడం నడుపు. మీ పిల్లవాడికి తల్లిగా మీరు వాత్సల్యాన్ని, ప్రేమని పంచి వాడి అభివృద్ధికి సహకరించండి. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుని మీరు పొందగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మేనేజ్మెంట్ మురళీ మాస్టర్ గారికి మరియు శివరాం మాస్టర్ గారికి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, పేరెంట్స్ మరోసారి చెప్తున్నాను, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లుల బాధ్యత. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా మీ పిల్లవాడిని హాస్టల్లో పడేయకుండా మీ ప్రేమతోటి ఎప్పుడు పెడితే అప్పుడు వాడికి ఉన్నటువంటి డౌట్స్ తీరుస్తూ మీరు ఒక గైడర్ గా ఉంటూ వాడిని మంచి స్థానానికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందో పేరెంట్స్ పై కూడా అంతా ఉందని తెలియజేస్తూ నేను సలహా తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సందేశాన్ని అందించి మమ్మల్ని ప్రోగ్రామ్ చేయడం